శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు రథసప్తమి. ప్రతి సంవత్సరము కూడా మాఘమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష సప్తమి రథసప్తమిగా మనము సూర్య భగవానుడికి పూజలు చేసుకుంటాం. ఇందులోని అంతరార్థం ఏమిటి, అసలు ఈ పండుగ ప్రత్యేకత ఏమిటి అని ఒక్క నిమిషం మనము వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే, సూర్యుని యొక్క పుట్టినరోజు, సూర్యుని యొక్క జయంతి ఈ రోజున మనకి అరసవేలి పుణ్యక్షేత్రం ఉన్నది. ఇది మామూలుగా హర్షవెల్లి అనేటటువంటి పేరుతో ఏర్పడింది. కానీ రాంగా 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 ప్రజల నోట నాని 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 ఆ హర్షవల్లి కాస్త అరసవెల్లి అయినది. అయితే దీనికి ఒక చారిత్రాత్మకమైన కథ కూడా చెప్తారు మనకి. సూర్య భగవానుడు ఇంద్రుడికి కనిపించి, నేను ఇక్కడే ఈ ఫలానా క్షేత్రంలో ఉన్నాను, ఈ క్షేత్రంలో ఒక శిలా రూపంలో ఉన్నాను, అది తీసి నాకు ప్రతిష్ఠ చేయించి పూజలు అవి చేయించు అని చెప్పారట. ఇంద్రుడికి ఒకప్పుడు అనారోగ్యం చేసింది. ఆ అనారోగ్యం అంతా తగ్గిపోయిందిట. ఈ శిలని వెతికి తీసి చక్కగా పూజలు వ్రతాలు అన్నీ చేయించారు, పూజలు చేయించారు, అభిషేకాలు చేయించారు. ఇలా అన్నీ చేయించేటప్పటికి దీనికి కూడా వెనకాల ఇంకో కథ ఉంది. బలరాముడు ఒకసారి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా మాకొక తీర్థం కావాలి, ఇక్కడ ఒక పుణ్య నది కావాలి అంటే తను తన నాగలి పెట్టి ఒకసారి భూమిని కొట్టేటప్పటికి అక్కడ నీరు ప్రవహించింది. అదే నాగావళి నీరుగా, నాగావళి నదిగా ప్రసిద్ధి చెందింది. అక్కడ స్వామివారిని ప్రతిష్ఠ చేయాలి శివుణ్ణి అని చెప్పి అందరి దేవతలకి ఆహ్వానిస్తే ఇంద్రుడు ఒక్కడే రాలేదు. రాకపోయేటప్పటికి ఇంకా ప్రతిష్ఠ అయితే మటుకు ఆపలేదు, బలరాముడు ప్రతిష్ఠ చేసేశారు. ఈ ఇంద్రుడు ఎప్పుడో తర్వాత కుదిరిన రోజున మరుసటి రోజు రాత్రిపూట వచ్చారట. నాకు నిన్నంతా కుదరలేదని. వచ్చేటప్పటికి అందరూ వెళ్ళిపోయారు, దేవతలందరూ. పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో ఉన్నారు అని చెప్పి నంది అతనికి అనుమతి ఇవ్వలేదుట. నాకు అనుమతి ఇవ్వవా అని చెప్పి ఈ నంది మీదకి దూకుడుగా వెళ్ళకపోతే ఇంద్రుడు, నందీశ్వరుడు తన కొమ్ములతో చీల్చి చెండాడట. అప్పుడు ఆయన యొక్క దేహం మొత్తం కళావిహీనం అయిపోయి కొంత రోగగ్రస్తం అయిపోయిందిట. రోగగ్రస్తం అయిపోతే అప్పుడు సూర్య భగవానుడు వచ్చి, ఇక్కడే ఈ ప్రాంతంలోనే నా శిల ఉన్నది, నువ్వు వచ్చి ఆ శిలని వెలికి తీసి చక్కగా దానికి పూజలు అవి చేయించు అని చెప్పారట. అలా చేసిన తదుపరి ఇంద్రుడికి మొత్తం అనారోగ్యం అంతా పోయింది. ఆ ప్రాంతము పూర్తిగా ఒక ఆరోగ్య కేంద్రంగా, ఈ భగవంతుణ్ణి పూజ చేస్తే మనకి ఆరోగ్యం సిద్ధిస్తుంది అనేటటువంటి నమ్మకం బలపడిపోయింది. నమ్మకం బలపడిపోయి ఇక ఆ నమ్మకమే ప్రజలకి అరసవెల్లి అంటే సూర్యభగవానుడు, సూర్యభగవానుడు అంటే ఆరోగ్యము, ఆరోగ్య ప్రదాత అనేటటువంటి ఒక నమ్మకం పూర్తిగా ఏర్పడిపోయింది. నిజము కూడా అంతే. కొన్ని కోట్ల మంది తమ తమ ఆరోగ్యాలని బాగు చేసుకునేటటువంటి విధంగా ఇక్కడ యొక్క సూర్యభగవానుడి లీలలు కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ సప్తమి రోజున, మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి సప్తమి రోజున ఈ భగవానుడికి, సూర్య భగవానుడికి నిజరూప దర్శనం ఇస్తారు. అంటే మొట్టమొదట ఏర్పడి ఉన్న శిల మనకి ఎలాగ కనిపించిందో ఆ తీరుగా నిజరూప దర్శనం, ఎటువంటి అలంకారాలు లేని విధంగా ఆ శిలకి ఆ రోజున నిజరూప దర్శనంతో సూర్య భగవానుడికి పూజలు అవి చేస్తారనమాట. మనకి ఈ ఈ సప్తమే ఎందుకు అంత ముఖ్యమైనది అంటే ఇది ఒక కారణము. రెండవది, ఈ మాఘమాసం ఆరోగ్యానికి చాలా చాలా మెరుగులు ఇచ్చేటటువంటి మాసం. ఈ మాఘమాసంలోనే మనకి చిక్కుడు కాయలు దొరుకుతాయి. చిక్కుడు చెట్టు బాగా విరివిగా పెరుగుతుంది, చాలా విరివిగా తీగలల్లి పెరుగుతుందన్నమాట. ఈ చిక్కుళ్ళల్లో విపరీతమైనటువంటి ప్రోటీన్స్, విటమిన్స్, కాల్షియం అన్నీ ఉన్నాయి, లేనిదంటూ లేదు. ఇది సీజనల్గా వచ్చేటటువంటి కూరగాయ.
అయితే ఈ ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్యభగవానుడికి ఈ రకమైన కూర అంటే చాలా ఇష్టం అనేటటువంటి ఒక ఆహ్, నిజం ఇది. ఒకటి ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అందువల్ల ఏం జరిగింది? సూర్యభగవానుడికి చిక్కుడుకాయ ప్రీతి. కాబట్టి చిక్కుళ్ళ రథం తయారు చేసి, చిక్కుడు ఆకులలో భగవంతుడికి ప్రసాదం నివేదన చెయ్యాలి అనేటటువంటి ఒక ఆనవాయితీ ఏర్పడుతూ వచ్చింది. ఈ చిక్కుడు అత్యంత ఆరోగ్యకరమైనటువంటి ప్రోటీన్ అందించేటటువంటి కూరగాయ. ఈ చిక్కుళ్ళు మనకి ఈ సమయంలోనే, ఈ మాఘమాస సమయంలోనే విరివిగా దొరుకుతాయి గదా! కాబట్టి ఈ చిక్కుడు ఆకులలో భగవంతుడికి మనము వండినటువంటి ప్రసాదాన్ని తీసుకొనొచ్చి కొంచెం కొంచెం ఆకులలో పెట్టి సూర్యభగవానుడికి నైవేద్యం చేస్తాము. మరి సూర్యభగవానుడి యొక్క ఫోటోలు ఎవరమైనా ఇంట్లో పెట్టుకుంటామా అంటే చాలా తక్కువ. ఎందువల్ల అంటే సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం. ఉదయం నిద్ర లేస్తూనే మనకి సూర్యోదయం అయి ఉన్నట్లయితే సూర్యుడికి నమస్కారం చేసుకుంటాం. సూర్యోదయానికి ముందరే మనము నిద్ర లేచినట్లయితే స్నానాదికాలు పూర్తయిన తరువాత చక్కగా సూర్యుడు ఉదయించేటప్పుడు నమస్కారాలు చేసుకుంటాము. కొంతమంది సూర్య నమస్కారాలు చేస్తారు. ఇలాగా రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సూర్య ఉపాసన చేసేవాళ్ళు గానీ, లేదా సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేవాళ్ళు కానీ, సూర్యుడి యొక్క పూజలు అంటే ఇంటి దేవుడు సూర్యుడిగా ఉన్నప్పుడు ఆ సూర్యుడికి చేసేటటువంటి పూజలు ఆ ఇంటి వాళ్ళు కానీ ఈ రోజున తప్పనిసరిగా పూజలు నిర్వహిస్తారు. అయితే ఈ పూజలలోని అంతరార్థం ఏమిటి అంటే ఆరోగ్యాన్ని ఇవ్వమనే. సూర్యోపాసన చేయడం అంటే అది మామూలు విషయం కాదు. కొన్ని కోట్ల మందికి ఆరోగ్యాన్ని దానం చేయొచ్చు కూడా. ఒక్క సూర్య స్తోత్రాన్ని చదువుకుంటేనే మనకి ఆరోగ్యాలు బాగుపడతాయని చెప్తున్నామే. అలాంటిది సూర్య మంత్రాన్ని ఉపాసన చేసి ఆ ఉపాసనా బలం ద్వారా కొన్ని కోట్ల మందికి కూడా ఆరోగ్యాన్ని ఇవ్వచ్చనమాట. అయితే ఈ రోజున చేసేటటువంటి విధి విధానాలు ఏమిటి అంటే, మనము ఉదయాన్నే చక్కగా తలస్నానం చేస్తాం కదా పర్వటి రోజున. జిల్లేడు ఆకులు, జిల్లేడు కూడా దానికి ప్రధానమైన దేవత సూర్యనారాయణమూర్తే. అర్క అనేటటువంటి పేరు ఉంది కాబట్టి ఈ అర్క అనేటటువంటి పేరు మనకి దానికి అధిపతి సూర్యనారాయణమూర్తే. ఈ అర్క వివాహము ఇలాంటివన్నీ కూడా జిల్లేడు చెట్టుతో కొంతమంది కూడా ఈ పరిహారాలు చేసుకుంటారు వివాహాలు అలాంటి వాటిట్లలో ఏమన్నా దోషాలు ఉన్నట్టయితే. అయితే ఈ జిల్లేడు చెట్టు యొక్క కొమ్మలని తీసి వాటిని చక్కగా శుద్ధి చేసి, అంటే దీన్ని అర్క అంటాం కదా, దీనితో వినాయక విగ్రహాలని కూడా తయారు చేస్తారు. తయారు చేసి మనకి పూజకి వీలుగా తయారు చేస్తారనమాట. అంతటి ప్రాశస్యం కలిగింది జిల్లేడు చెట్టు. అలాంటి జిల్లేడు ఆకులని చక్కగా కోసుకొనొచ్చి, రేగు ఆకులని కోసుకొనొచ్చి ఈ రెండిటిని తల మీద పెట్టుకొని తలస్నానం చెయ్యాలి ఇవాల్టి రోజున. అలాగే సూర్యుడికి పూజ చేసుకోవాలి. ఆవు పేడతో చేసినటువంటి పిడకల్ని మనము ఈ వెనక ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా గొబ్బెమ్మలు పెడతాం కదా ఆవు పేడతో. ఆ గొబ్బెమ్మలు పెట్టినటువంటి పిడకల్ని చక్కగా పొయ్యి తయారు చేసుకుని పొయ్యి మీద పిడకల్ని పెట్టుకొని ఆ పిడకల మీద ఆవు పాలు పొంగిస్తాం. ఆవు పాలు పొంగించి దానితో బెల్లం కలిపి ప్రసాదంగా తయారు చేసి దాన్ని భగవంతుడికి అర్పిస్తాం. అంటే ఒక పరవాన్నాన్ని చేస్తాం అన్నమాట. పరవాన్నం అనొచ్చు, పొంగల్ అనొచ్చు, అన్న పరవాన్నం అంటారు, బెల్ల పరవాన్నం అంటారు, తీయటి పొంగల్ అంటారు, ఏదో రకరకాల పేర్లతో అంటూ ఉంటారు. ఆ ప్రసాదాన్ని తీసుకొచ్చి సూర్యనారాయణ మూర్తికి పూజ చేసి ఆ పూజలో ఈ ప్రసాదాన్ని నివేదన చేసి అందరం తల కాస్త తీసుకుంటాం. అయితే ఈ పిడకలు ఒక్కొక్కసారి పొయ్యి పెట్టి పిడకలు పెట్టుకోవడానికి కుదరని పక్షంలో, ఇప్పుడు గ్యాస్ పొయ్యిలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అవే ప్రాచుర్యంలోకి వచ్చాయి కాబట్టి అందరికీ ఈ గ్యాస్ పొయ్యి మీదనే మూడు పక్కలన 3 పిడకలు పెట్టి కూడా ప్రసాదం వండి నివేదన చేయడం అనేది ఒక పద్ధతి అయితే, ఒకవేళ పిడకలు లేకపోయినా కూడా పర్వాలేదు, ఉన్నంతలో మనం భగవంతుడికి ప్రసాదం పెట్టుకోవాలి కాబట్టి, నివేదన చెయ్యాలి ఆహార పదార్థం కాబట్టి మామూలుగా అయినా సరే పాలు పొంగించేసి భగవంతుడికి ప్రసాదం పెట్టేస్తాం.
అయితే మరి సూర్య భగవానుడి యొక్క ఫోటో ఇంట్లో లేకపోతే ఏమి చేస్తామండి అంటే, ప్రత్యక్ష దైవమే సూర్యనారాయణ కదా! సూర్యనారాయణ మూర్తి మన ఇంట్లోకి ఏ రూపకంగా వెలుగులు జిమ్ముతూ ఉన్నాడో, ఆ కిరణాలు పడేటటువంటి ప్రదేశంలో చక్కగా పూజ చేసుకుని సూర్యనారాయణ మూర్తికి నివేదన చేస్తామనమాట. ఇది మరొక పద్ధతిగా భావిస్తూ ఉంటాము. ఇంకొక విశేషం కూడా ఉంది ఇవాళ. అది ఏమిటి అంటే, మనకి సుమంగళులు ఏవైనా నోములు నోచుకోవాలి అనుకుంటూ ఉంటారు. మనకి చాలా నోములున్నాయి. ఏబో 300, 400 నోములు పైనున్నాయి మనకి. తమ తమ సౌభాగ్యం వృద్ధి చెందడం కోసం చేసేటటువంటి నోములు, అలాగే బిడ్డలు బావుండాలని చేసేటటువంటి నోములు, ఇలాగా రకరకాలైనటువంటి నోములు నోచుకుంటూ ఉంటాము. ఈ నోములు నోచుకోవడానికి ఏ రోజు అనువైన కాలం అంటే, మనకి ఈ మాఘమాసంలోనే రథసప్తమి అని చెప్తాం. ఈ మాఘమాసంలో రథసప్తమి రోజున పాలు పొంగించి సుమంగళీలు చక్కగా పూజ మొదలు పెట్టుకుంటారు. ముందర వినాయకుడి పూజ చేసుకుని, ఆ తర్వాత గౌరీ పూజ చేసుకుని, మనం ఏ నోము నోచుకోవాలనుకుంటామో, మనకి చాలా నోములు ఉన్నాయి గదా! పసుపు కుంకాల నోముంది, అలు పెరుగని ఆదివారాల నోము, తర్వాత సోమవారాల నోము, అక్షయ బోండాలు, చిట్టి పొట్టి, ఇలాగా సంపద శుక్రవారం అనేక రకాలైన నోములు ఉన్నాయి కదా! మనం ఏ నోము నోచుకోవాలి, మనకి ఏది వీలుగా ఉంటుంది, వసతిగా ఉంటుంది అనుకుంటే, ఆ నోముకి సంబంధించిన కథ చదువుకుని, ఆ రోజున అక్షింతలు కొన్ని తలపైన ధరించి, కొన్ని అక్షతల్ని భద్రపరుచుకుంటారు. ఏదన్నా చిన్నగా ఒక పొట్లంలాగా కట్టో, లేదా ఒక చిన్న బాక్స్‌లాగా పెట్టో పూజా మందిరంలో పెట్టుకుంటారు. ఇక ప్రతిరోజు ఉదయ కుంకుమ, గ్రామ కుంకుమ ఇలాంటి నోములన్నీ పట్టి ఉన్నారు గదా! ఏ నోము పట్టాలనుకుంటే ఆ నోము స్టార్ట్ చేస్తున్నారు గదా! ఆ రోజున. ఇక ప్రతిరోజు దానికి సంబంధించిన విధి విధానాలేమున్నాయో చూసుకోవాలి. అది వారానికి ఒకసారి చెయ్యాలా? లేదా ఇప్పుడు నోము పట్టేసి తర్వాత ఎప్పుడైనా కుదిరినప్పుడు చేసుకునేదా? వ్రతాన్ని బట్టి మనము తీసుకున్న నోము యొక్క విధానం ఏమిటో దాన్ని బట్టి మనం నోము పడతాం గదా! అది చేసుకుంటారు ఇంక ప్రతిరోజున. అది ఎప్పుడు ఆ కాల నియమం ప్రకారంగా చేసుకుని, తరువాత మళ్ళీ అది ఉద్యాపన చేసుకున్నప్పుడు ఈ అక్షంతల్ని మళ్ళీ ఒకసారి కథ చెప్పుకొని తల మీదేసుకుంటారు. ఇక వ్రత సమాప్తి అయిపోయినట్టుగా లెక్క. ఇవాల్టి రోజునే అందరూ చేసుకుంటారు. స్త్రీలు చాలా ఇష్టంగా చేసుకుంటుంటారు. భర్త, పిల్లలు బావుండాలనే గదా! ఏదైనా సంపదలు వనగూరాలని, సౌభాగ్యం ఇంకా వృద్ధి అవ్వాలని, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, భర్త ఆరోగ్యంగా ఉండాలని, సంతానం కలగాలని, ఇలా రకరకాలైన కోరికలతో ఉండేటటువంటి ఆ నోములు, ఏ నోములున్నాయో అవన్నీ చేసుకుంటారు. అది కూడా ఇవాల్టి రోజునే చేసుకుంటారు. ఇన్ని రకాలైనటువంటి విశేషాంశాలు మనకి ఈ రథసప్తమి రోజున ఉంటాయి అని తెలియజేస్తూ, ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన మన ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ మూర్తి కాబట్టి, సూర్యనారాయణ మూర్తికి చేసేటటువంటి పూజ, అలాగే పూజ విధి విధానము అదంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మనం చేసుకుని ఆ సూర్యనారాయణ మూర్తి యొక్క ఆశీస్సులు పొందుతాం. సర్వే జనా సుఖినో భవంతు.